సమాజంలో మనుషుల మధ్య ప్రేమ ఆప్యాయతలు బంధాల మధ్య పూర్తిగా అనురాగాలు నశించిపోతున్నాయనడానికి ఈ ఘటన ఉదాహరణ. నంద్యాలలో సంచలనం రేపుతోంది భర్త హత్య. నూనెపల్లిలో పెయింటర్ రమణను భార్య చంపింది. నంద్యాలకు చెందిన రమణకు పల్నాడుకు చెందిన రమణమ్మకు కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. అయితే తన అమ్మ ఆరోగ్యం బాగోలేదని రమణను తమ ఇంటికి రప్పించుకుంది రమణమ్మ. ఆమె సోదరులు అక్కడే రమణను చంపినట్టుగా కూడా అతని కూతురు ఆరోపిస్తుంది. రమణ మృతదేహాన్ని తీసుకొచ్చి నంద్యాలలో ఇంటికి దగ్గర వదిలేసిపోయింది భార్య. తన తల్లి మామ కలిసి తన తండ్రిపై దాడి చేశారని వాళ్ళే చంపేశారంటూ కూతురు ఆరోపిస్తుంది. కారంపొడి చల్లి దాడి చేసినట్లుగా కూడా ఆనవాళ్ళున్నాయి. నంద్యాల ఆసుపత్రిలో రమణ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముఖ్యంగా భర్తను భార్య చంపి ఏకంగా ఈ ఘటన ఒక్కసారిగా ఆ భర్త హత్యలో భార్య అలాగే ఆమె సోదరుల హస్తం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం స్వయంగా అతని కూతురు ఎవరైతే మృతుడున్నాడో అతని కూతురు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నంద్యాల ఆసుపత్రిలో రమణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు రమణమ్మ ఇద్దరు కూడా భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ అంటే ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా ఏకంగా భర్తను పిలిపించి భార్య హత్య చేయించిన ఘటన అయితే ప్రస్తుతం కలకలం రేగుతోంది. వైవాహిక జీవితాల్లో మనస్పర్ధలు పెరిగిపోయి ఏకంగా హత్యల దాకా దారితీస్తున్న పరిస్థితులు చాలా దారుణమైన సిచ్యువేషన్. మామూలుగా భార్యాభర్తలు మనస్పర్ధలు వస్తే దూరంగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది, కానీ ఏకంగా చంపుకునే కాడికి కారం పొడి చల్లి మరీ దారుణంగా హత్య చేసిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అంటే మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయి, పూర్తిగా ప్రేమ ఆప్యాయతలు మరిచి ఏ రకంగా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నందుకు ఈ ఘటన ఉదాహరణకు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆ మృతుడి కూతురు స్పందించింది. ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడి చూద్దాం. అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని మా అమ్మ 2 days కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది, ఆమె తగ్గిపోయింది, మీ నాన్న పిలుచుకొని రా చూడాలంటాను, అట్టనే నేను కూడా వస్తాను అని చెప్పింది సార్. అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో, మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది, పోయి పిలుచుకురావచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా. నాకు ఎగ్జామ్ ఉంటే నువ్వు వద్దులేమ్మా, నీకు లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తలే అని నిన్న పొద్దున 8:30కి నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్. నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు, పోతానలే అని, సాయంత్రం కూడా వేసినాడు వచ్చినలే ఇప్పుడు అని చేసింటే, వీడియో కాల్ చేసింటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది, రాను పెట్టుకున్నాం అది ఇది అంటుంది. ఏమోలే నేను ఎంత తప్పు చేసినా ఏమోలే వదిలేయి, పాప మోహన్ చూసి రా అని చెప్పినారు సార్. అదే వాళ్ళిద్దరు వాయించుకుంటా సరేలేమ్మా మీ అమ్మ ఇంతే అంటుందిలే, మేము తిన్నాంలే ఇంకా పండుకున్నా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేను మీ అమ్మ అన్నారు సార్. అదే లాస్ట్ కాల్ వీడియో కాల్. పొద్దున వెళ్ళి మా అమ్మ 5:30 గట ఎవరబ్బా అని చూసి వెళ్ళి ఫోన్ అది వాకిలి కొట్టింది. ఎవరని చూస్తే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచం మీద పడేసి మా పెద్ద మామ వెళ్ళిపోయినాడు కారులో. మా అమ్మని అడుగుతుంటే ఏం బాలే మీ నాన్నే తాగి రాత్రి ఆడ వాళ్ళతో కొట్లాడినారు, వాళ్ళే కొట్టినారు, ఫోన్ చేసింటే మేము పోయినాం, అప్పుడే ప్రాణం అయింది వేసుకొచ్చినాం అని చెప్పింది సార్. అంత నుంచి తెలియదు. మీ డౌట్ ఏముంది? మా నాన్నని మా అమ్మ వాళ్ళే చంపినారు అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని. మీ నాన్న బాడీ మీద ఏమైనా దెబ్బలు ఏమైనా ఉన్నాయా? ఆ తల మీద ఉన్నాయి, సైనికిలా కూడా అన్ని గాయాలు తగిలినాయి, కారం పొడి తలకి మొత్తం ఉంది. మీ అమ్మ ఏమంటుంది? చేతులకు కూడా ఏదో సూదులు వేసినారు సార్. మీ అమ్మ ఏమంటుంది? మా అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇది అంటేనే మా వాళ్ళు వేసి కొట్టినారు, ఇంకా అదే జరిగింది అంటాను సార్. కంప్లైంట్ ఏమి ఇచ్చారమ్మా? మా మామ వాళ్ళు ఇదంతా చేసినారు నమ్మిచ్చి అని ఇచ్చినాం సార్. మీ మామ వాళ్ళు రావాల్సిందే అందరూ కావాలని నమ్మిచ్చి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడ అని చెప్పి. మా మామూలు రావాల్సిందే సార్ అందరూ. మా పెద్ద మామ మా అక్క వాళ్ళ ఆయన. మీ అమ్మ మీద మీ అమ్మ మీద మా అమ్మ మీద. ఇక తన తండ్రిని అన్యాయంగా బలి తీసుకున్నారని కూతురు ఆరోపిస్తోంది. ఏకంగా అత్తారింటికి వెళ్ళిన ఆ వ్యక్తి విగత జీవిగా మారి తిరిగి శవమై వచ్చాడు. తన తండ్రిని చంపి డోర్ డెలివరీ చేశారని కూడా అమ్మాయి ఆరోపిస్తున్న పరిస్థితి. అన్యాయంగా చంపారని, ఎందుకు చంపారని అడిగితే తమ సోదరిని అతను మద్యం సేవించి హింసిస్తున్నాడు అందుకే చంపామంటూ వాళ్ళ మామలు అంటే తల్లి సోదరులు చెప్పినట్టుగా అమ్మాయి ఆరోపిస్తుంది. మొత్తం మీద తన తండ్రిని అన్యాయంగా బలి తీసుకున్నారంటే కూడా ఆ అమ్మాయి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చంపడం కాదు, ఏకంగా చంపి ఇంటికి తన తండ్రిని డోర్ డెలివరీ చేశారు. ఇంతటి దారుణమైన ఘటన
దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కోరుతుంది. ఎస్, మా ప్రతినిధి శ్రీరామ్ జైన్ అవుతున్నారు. శ్రీరామ్, ముఖ్యంగా నంద్యాలలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? నంద్యాల పట్టణానికి చెందిన రమణ పెయింటర్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో రమణమ్మ అనే మహిళతో మ్యారేజ్ చేసుకున్నారు. అయితే గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య కొంత తగాదా ఉంది. వివాహం చేసుకున్న తర్వాత నుండి కూడా ఇటు రమణమ్మతో గత విభేదాలు ఉండడం సాధారణంగా వారి యొక్క తమ ఫ్యామిలీలో అప్పుడప్పుడు గొడవలు ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో రమణమ్మ పిడుగురాలకు దాదాపు 2 నెలల క్రితం తమ ఇంటికి వెళ్లారు. అయితే మొన్న ఫోన్ చేసి మా మదర్ కు హెల్త్ బాగాలేదు రండి అని పిలవడంతో రమణ అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత గతంలో ఏదైతే ఈ రమణ అనేటటువంటి తమ భర్త ఎవరైతే ఉన్నారో భర్త వేధింపులు గతంలో చేశారంటూ తమ సొంత సోదరునికి చెప్పడంతో సోదరుడితో పాటు సొంత భార్య కూడా ఈ యొక్క రమణను దారుణంగా ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి కత్తులతో పాటు దారుణంగా కారం పొడి చల్లి హత్య చేశారంటూ తమ పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే పల్నాడు జిల్లా పిడుగురాల్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన హత్య చేసిన తర్వాత అక్కడి నుండి నేరుగా తమ ఇంటికి డెడ్ బాడీని తీసుకొని రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సమ్ అఫైర్స్ వల్ల ఇటు కట్టుకున్నటువంటి భర్తలను కూడా మహిళలు హత్య చేస్తున్నటువంటి ఘటనలు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో తేజేశ్వర్ అనే సర్వేరుగా దారుణ హత్య మరొక ముందుకే మరోసారి ఏదైతే రమణమ్మ అనేటటువంటి మహిళ రమణను అతి దారుణంగా హత్య చేయించి తమ ఇంటికి కట్టుకున్నటువంటి భర్త ఇంటికి ఒక రకంగా చెప్పాలంటే పార్సిల్ ఇప్పుడు ఆన్లైన్ విధానంలో మనం ఎలా అయితే పార్సిల్ తీసుకుంటామో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ ఘటనతో నంద్యాల పట్టణంలో కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న నంద్యాల పోలీసులు ఈ ఘటన కేసు నమోదు చేసుకుని ఈ దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ పల్నాడు జిల్లా పిడుగురాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ కేసు నమోదు చేసిన తర్వాత కేసును కూడా అక్కడ ఉండే పోలీసు స్టేషన్ పరిధిలోకి కూడా ట్రాన్స్ఫర్ చేశామంటూ స్థానిక సిఐ చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు నిందితులని పట్టుకున్నారా? నిందితులను అరెస్ట్ చేశారా? మరి ఏం జరుగుతుంది? ఇప్పటికే రమణమ్మ ఎవరైతే తమ రమణ భార్య ఉన్నారో భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి రమణమ్మ అనేటటువంటి మహిళ తమ సోదరుడు ఎవరైతే ఉన్నారో సోదరుడు భార్య ఇందులో ప్రధానంగా 4 కలిసి ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉండే ఈ తగాదాలు ఏవైతే ఉన్నాయో తమ పెద్ద కూతురు డిగ్రీ చదువుతుంది. ఆ పెద్ద కూతురు తరచూ తమ అమ్మ ఎవరైతే ఉన్నారో రమణమ్మ తరచూ రమణ అనే తమ ఫాదర్ ను వాళ్ళమ్మ వేధించేవారు. ఒక రకంగా చెప్పాలంటే రమణను భార్య బాధితుడుగా కూడా గతంలో తమ భార్య నుండి తప్పించుకోవడం కోసం రమణ నంద్యాల పట్టణంలో ఒక మంచి ఫేమస్ పెయింటర్ గా కూడా అతనికి పేరు కలదు. అలాంటి పెయింటర్ ఒక రకంగా చెప్పాలంటే భార్య బాధితుడుగా అతని నుండి తప్పించుకోవడం కోసమే కొంత తిరిగేవాడంటూ కూడా తెలుస్తూ ఉంది. పోలీసులు తమ పోలీసులకు కంప్లీట్ గా రమణ కూతురు ఫిర్యాదులో మా అమ్మ వేధింపుల వల్లే మా ఫాదర్ రమణ చనిపోయారంటూ పోలీసులకు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ ఘటనకు పాల్పడిన తమ అమ్మతో పాటు ఎవరైతే ఈ తమ అమ్మ సోదరుడు ఉన్నారో వారితో పాటు మిగతా వారందరి మీద కఠినమైన శిక్ష విధించాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో తమ ఫాదర్ చాలా మంచి పెయింటింగ్ వేసి మంచి పేరు ప్రఖ్యాతలు కలదు. అలాంటి మా తండ్రిని ఇంత అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుండి నేరుగా ఇంటి ముందు డెడ్ బాడీని తీసుకొని వచ్చి పెట్టడం చాలా బాధాకరం అంటూ తమ ఫ్యామిలీలోనే విషాదం చోటు చేసుకున్నట్టు తమ బంధువులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది మొత్తం మీద ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఓవరాల్గా కాలం మారిపోయింది. గతంలో భార్యల పట్ల కాల ఇములుగా మారిన భర్తలంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వార్తలు రివర్స్ అయ్యాయి.
భర్తలను చంపుతున్న భార్యలు, ఇప్పుడు ఇది ట్రెండ్. భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి. సోనం కేసు నుంచి మొదలుకొని మొన్నటిదాకా గద్వాల తేజేశ్వర్ కేసు, ఇప్పుడు ఇలాంటి కేసులు ఢిల్లీలో జరుగుతున్నాయి, హర్యానాలో జరుగుతున్నాయి, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. కర్ణాటకలో జరుగుతున్నాయి, తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నాయి. ట్రెండ్ మొత్తం మారింది. వార్తలు చెప్తుంటేనే అసలు వాస్తవంగా ఒకప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా భిన్నంగా మారిపోయాయి. ఏకంగా భర్తలను కడతీర్చడానికి ఎంతకైనా తెగిస్తున్నారు భార్యలు. సుపారీ హత్యలు చేస్తున్నారు, లేదంటే వాళ్ళకు ఏ దారులు అనుకూలంగా ఉన్నాయో ఆ దారులను ప్రస్తుతం వెతుక్కుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తలను చంపేస్తున్నారు. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, రకరకాల ఘటనలు ప్రస్తుతం మనం వింటుంటే నిజంగా జుగుప్సాకరంగా అనిపిస్తుంది. ఒక రకంగా భయభ్రాంతులకు లోనవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ దాడులు పరంపర ఈ ఒక ట్రెండ్గా మారిన పరిస్థితి. భర్తలను హత్య చేయడం భార్యలకంటూ ఈ మధ్యకాలంలో వస్తున్న వార్తల నేపథ్యంలో తాజాగా జరిగింది ఘటన. నూనెపల్లికి చెందిన రమణయ్య, మంచి పెయింటరు, ఆయన భార్యతో రమణమ్మతో వివాహం జరిగిన తర్వాత తరచూ గొడవలు జరుగుతున్నాయి. 2 పిల్లలు ఉన్నారు. బట్ భార్య ఇంటికి, పుట్టింటికి వెళ్ళారు. సో ఇటీవల కాలంలో దూరంగా ఉంటున్నారు. సో మళ్ళీ కాపురం తీసుకురావడానికి వెళ్ళారు. అయితే భార్య సంబంధికుల కుటుంబీకులతో జరిగిన గొడవలో భార్య సోదరులు భార్యతో కలిసి అతన్ని చంపేశారు. చంపేసి ఏకంగా ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయారు. అంటే ఇట్స్ లైక్ ఏ డోర్ డెలివరీ. చంపేసి ఇంటి ముందు డోర్ డెలివరీ లాగా ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయిన ఘటన నిజంగా చాలా ఘోరమైన ఘటన. ఆ ప్రాంతంలో స్థానికులు చూసి ఇలా ఇంటి ముందు చంపేసి ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయారు. సో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి అప్పుడు దాని పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని అక్కడికి తీసుకెళ్ళారు. దీంతో ఆయన కుమార్తెలు కూడా ఆరోపిస్తున్నారు, తమ తల్లి వాళ్ళ మామలతో కలిసి, అంటే సోదరులతో కలిసి ఈ హత్య చేసిందని చెప్పి వాళ్ళే స్వయంగా ఆమె కూతుళ్ళే ఫిర్యాదు ఇచ్చారు, పోలీసులకు కంప్లైంట్ చేసిన పరిస్థితి ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సంచలనం రేపుతూ నిజంగా అసలు ఏమైపోతున్నాయి సంబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఎక్కడికి పోతున్నాయి? కలిసి కాపురం చేసి పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇంత క్రూరంగా, ఇంత క్రూయల్గా చంపేయడాలు, చంపుకోవడాలు, ఇవన్నీ కూడా చాలా దారుణంగా మారుతుంది. ఇటీవల కాలంలో ముఖ్యంగా భర్తలను భార్యలు చంపడం అసలు చాలా ఒక రకమైనటువంటి తెగింపు, నేరపూరిత ఆలోచనతో మారుతున్న వైనం నిజంగా సమాజంలో ఇది ఒక రకమైన చర్చకు దారితీస్తుంది. ఇలాంటి ఘటనలకు పులి స్టాప్ పడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భర్తలు భార్యలు కానీ, భార్యలు భర్తలు కానీ చంపుకోవడాలు లేదా హింస ఆపుకొని పరస్పరం అవగాహనతో సంసారాలు చేసుకుంటే కాపురాలు చక్కగా నిలబడతాయనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి.